ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈ దినము కొరకు దేవుడు మనకి ఇచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. యోవేలు 2వ అధ్యాయము 25వ వచనము 2వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుచుచున్నాడు. ఇక వాక్య భాగము మనము గమనించినట్లయితే యోవేలు ప్రవక్త ద్వారా తన ప్రజలైనటువంటి దేవుని బిడ్డలకి ఇస్తున్నటువంటి మాట ఏమని? మహాసైన్యము తినివేసిన పంటను నేను మరలా మీకిత్తును. దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను మరలా దర్శించబోతున్నాడు. దేవుడు మరలా నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. కాబట్టి తినివేసిన పంటనంతయు దేవుడు నీకు మరలా ఇస్తున్నాడు. నీ జీవితంలో ఏది కోల్పోయావో, ఏది నష్టపోయావో, సాతాను ఏ విధముగా నిన్ను శోధించిందో, ఏ విధముగా నిన్ను ఇబ్బందులకు గురి చేసిందో, వాటినన్నిటి నుంచి దేవుడు నిన్ను మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరలా నిన్ను దర్శిస్తున్నాడు. మరలా నిన్ను కట్టబోతున్నాడు. నీ యొక్క కుటుంబ విషయం అయితే ఏంటి, నీకు ఆర్థిక విషయంలో నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ యొక్క అనారోగ్యం విషయంలో వ్యాధి చేత, బాధ చేత, రోగము చేత నీవు మంచాన్ని మీద పడి ఉన్నావా? అయితే దేవుడు నిన్ను మరలా జ్ఞాపకం చేసుకొని మరలా నిన్ను స్వస్థపరచడానికి ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బాధపడకండి, దిగులు పడకండి. దేవుడు నీ జీవితంలో నుంచి అద్భుతమైన కార్యమును చేయనయ్యున్నాడు. దేవుడు మహా ఘనకార్యములు నీ ద్వారా చేయనయ్యున్నాడు. బాధపడకండి. తినివేసిన పంటను మరలా మీకు ఇత్తును అని సెలవిచ్చి ఉన్నాడు. నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో, ఏదైతే నష్టపోయావో, ఏ ఇరుకుల ద్వారా, ఏ ఇబ్బందుల ద్వారా ఆత్మీయ జీవితంలో పడిపోయావో, దేవుడు నిన్ను మరలా జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. నీకు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, నీ సేవా విషయంలో, నీ పరిచర్య విషయంలో, నీ చదువు విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ కుటుంబ విషయంలో ఆయన మరలా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరలా ఆయన నీకు ఇస్తున్నాడు. కాబట్టి దిగులు పడకండి, బాధపడకండి, చింతపడకండి. నా జీవితం ఇంతేనా అని దిగులు పడకండి. యొక్క వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను మరలా జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. దేవుడు మరలా నిన్ను దర్శించబోతున్నాడు. కాబట్టి దిగులు పడకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయించున్నాగా తండ్రి, ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో, ఎంతమంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు, వారందరి కోసం నేను ప్రార్థన చేయిస్తున్నానయా. ఈ యొక్క దినమున తండ్రి దేవా, మీరు చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారు మా ప్రభువా. మరలా నా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాకు మీకు వందనాలు. సాతాను చేత తండ్రి బంధింపబడిన ప్రతి ఒక్క బిడ్డని నీ సన్నిధానానికి తీసుకుని వచ్చుచున్నారు. ఆయా బంధకాల నుంచి విడుదల, దేవా, శాపము నుంచి విడుదల, పాపము నుంచి విడుదల నా తండ్రి, రోగముల నుంచి విడుదల నా తండ్రి దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యేసయ్యా, ఆయా సంవత్సరపు పంటను మీరు, ఆయా మహాసైన్యము తినివేసిన సంవత్సరపు పంటను మీరు మరలా ఇస్తానని సెలవిచ్చారు మా ప్రభా. నీ ప్రియ బిడ్డలు మా ప్రభా, వారు అనారోగ్యము చేత నా తండ్రి ఆర్థికంగా, మానసికంగా, కుటుంబ పరంగా, ఆయా అలాగే చదువు పరంగా, జాబ్ పరంగా నా తండ్రి నష్టపోయిన ప్రతి నష్టాన్ని నా తండ్రి ఆయా మరలా మీరు తిరిగి ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయా. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ యొక్క స్వస్థత కార్యాలు మీరు జరిగించమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు. ఈ యొక్క నా తండ్రి ఈ యొక్క ప్రార్థన వినుచున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవ, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి బంధకము నుంచి, శాపము నుంచి, పాపము నుంచి, రోగము నుంచి, రుగ్మతల నుంచి, ప్రతి విధమైనటువంటి వ్యాధుల నుంచి, ప్రతి విధమైనటువంటి అసమాధానము నుంచి నా తండ్రి వారికి విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానమును మీరు దయచేయమని అడుగుచున్నాను. స్తోత్రం చెల్లిస్తున్నాను.
పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. వ్యాపారస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాను. బిజినెస్ చేయించున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. పరిచర్య చేయించున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. ఆయా ప్రతి విశ్వాసి కోసము ప్రార్థన చేయించున్నాను నా తండ్రి. ఆయా ఈ ప్రార్థన వినుచున్నప్పుడే వాళ్ళల్లో నూతన బలమును దయచేయండి నా తండ్రి. ఆయా సాతాను నా తండ్రి, ఆయా దేవా పట్టి పీడిస్తున్న ప్రతి ఒక్కరిలో నుంచి పరిశుద్ధాత్మ దేవా వాళ్ళ ఉన్నటువంటి ప్రతి బంధకము నుంచి విడుదల కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా కోల్పోయినటువంటి బిడ్డలను మా ప్రభువా, వారి జీవితంలో సమాధానాన్ని కోల్పోయారా, ఆర్థికమైన ఇబ్బందిని ఆయా ఎదురవుతున్నారా నా తండ్రి. యేసు నామములో సాతాను ఆయా దేవా సాతాన్ని దూరం చేసి పరిశుద్ధాత్మ దేవా నీ కార్యముని మీరు జరిగించుకొని ఆయా నీ ప్రియ బిడ్డల ఎడల గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతమైన కార్యములు మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క వాగ్దానము, ఈ ప్రార్థన ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యములు మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి విర్యముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.